ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో 11 జూలై 2024 గురువారం. కుమారషష్ఠి యొక్క ప్రాముఖ్యత, కుమారషష్ఠి సమయంలో చేయాల్సిన ఆచారాల గురించి ఈరోజు తెలుసుకుందాం. స్కంద షష్ఠి అని కూడా పిలువబడే కుమారషష్ఠి అనేది శివుడు మరియు పార్వతీదేవి యొక్క కుమారుడైన కార్తికేయకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ పండుగ. కార్తికేయ భగవానుడు కుమార్, మురుగా, సుబ్రహ్మణ్య వంటి వివిధ పేరులతో పూజించబడతాడు కాబట్టి కుమారషష్ఠి అని పేరు వచ్చింది. హిందూ క్యాలెండర్లో ఆషాఢ నెలలో శుక్లపక్షం, చంద్రుని ప్రకాశవంతమైన పక్షం సమయంలో షష్ఠి 6వ రోజు నాడు కుమారషష్ఠి పాటించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున అధర్మ అనే రాక్షసుడిని ఓడించడానికి కార్తికేయుడు భూమిపై కనిపించాడని నమ్ముతారు. వారి నుండి ఈ రోజును కుమారషష్ఠిగా జరుపుకుంటారు మరియు కార్తికేయ భగవానుని పూర్తి భక్తి మరియు ప్రేమతో పూజిస్తారు. ఈ రోజున భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కుమారషష్ఠిని ఎంతో భక్తితో పాటిస్తారు. దేశంలోని దక్షిణ ప్రాంతాలలో ఈ పండుగను వైకాసి విశాఖ సమయంలో జరుపుకుంటారు. ఇది మే లేదా జూన్ నెలలకు అనుగుణంగా ఉంటుంది. పశ్చిమ ప్రాంతాలలో ఇది జూలై ఆగస్టు నెలల మధ్య వస్తుంది. కార్తికేయ స్వామికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశం అంతటా ఉన్నాయి. కుమారషష్ఠి ఉత్సవాలు కేవలం భారతదేశానికే పరిమితం కాదు, నేపాల్ వంటి పొరుగు దేశాలలో కూడా ఉన్నాయి. నేపాల్లో కార్తికేయ స్వామికి అంకితం చేయబడిన వివిధ ఆలయాలు ఉన్నాయి మరియు ఈ రోజున ప్రత్యేక ఆచారాలు పాటించబడతాయి. వివిధ సంస్కృతులలో కార్తికేయ జన్మదిన వేడుకలు మరవచ్చు కానీ సారాంశం ఒకే విధంగా ఉంటుంది. కుమారషష్ఠి సమయంలో చేయాల్సిన ఆచారాలు. భక్తులు ఈ రోజున కార్తికేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గంధం, కుంకుమ, ధూపం, పూలు, పండ్లు రూపంలో స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున స్కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య భుజంగం లేదా సుబ్రహ్మణ్య పురాణం పాటించడం చాలా శుభప్రదమని నమ్ముతారు. మురుగన్కు అంకితం చేసిన కథలు లేదా కథలను కూడా భక్తులు తప్పక చదవాలి. కొన్ని ప్రాంతాలలో హిందూ భక్తులు తమ ఇంటి ముందు భాగంలో ఆవు పేడ మరియు ఎర్రమట్టిని ఉపయోగించి ఒక వృత్తాన్ని గీస్తారు. భక్తులు కూడా ఈ రోజున కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. వారు లేచినప్పటి నుండి సాయంత్రం కార్తికేయ ఆలయాన్ని సందర్శించే వరకు ఏదైనా తినడం లేదా త్రాగడం మానుకుంటారు. భగవంతుని ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే వ్రతం భగ్నం అవుతుంది. కొద్దిమంది భక్తులు మధ్యాహ్న సమయంలో ఒక్కపూట భోజనం చేస్తుంటే కొందరు రాత్రిపూట భోజనం చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు. భక్తులు అన్ని రాక్షస గుణాల నుండి విముక్తి పొందాలని మరియు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి కుమారుడిని ప్రార్థిస్తారు. కుమారషష్ఠి యొక్క ప్రాముఖ్యత. కుమారషష్ఠి యొక్క ప్రాముఖ్యతను స్కంద పురాణంలో వివరించబడింది. కుమారషష్ఠి భగవాన్ కార్తికేయ జన్మదినాన్ని జరుపుకుంటుంది మరియు దీనిని కుమార జయంతి అని కూడా పిలుస్తారు. హిందూ పురాణ వాస్తవాల ప్రకారం కార్తికేయ దేవతల సైన్యానికి జనరల్ మరియు రాక్షసులను నాశనం చేసేవాడు. అందువల్ల హిందూ భక్తులు కార్తికేయుడిని పూజిస్తారు మరియు వారి జీవితాల నుండి అన్ని చెడులను నాశనం చేయడానికి అతని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. కుమారషష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు తమ కష్టాలన్నిటినీ పోగొట్టుకోవచ్చు
మరియు వారి కోరికలను కూడా తీర్చుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.